తులవారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా తులవారికి ఇక్కడ గమనించినట్లయితే మీ లగ్నాధిపతి శుక్రుడవుతున్నాడు. మీకు ధనం రాకపోవడానికి గల కారణం ఏమిటి? ఏం చేసుకుంటే డబ్బులు వస్తాయి? అదేవిధంగా వివాహం విషయం కానివ్వండి, కెరీర్ విషయం కానివ్వండి, రుణరోగ శత్రు విషయాలు కానివ్వండి, లైఫ్లో ఆకస్మికంగా మనం ఎందుకు డౌన్ ఫాల్ అవుతున్నాం అనే విషయాలు కానివ్వండి, ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ తులారాశి వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటి? బ్యాలెన్సింగ్. దేన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలని వీళ్ళకి చాలా బాగా తెలుసు, చాలా బాగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు కూడా. ఎక్కడో శుక్రుడు పాడైతే మనం చెప్పలేం కానీ కోర్టులో జాతకం. బట్ ఇది ఒక మంచి ఇది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సహజంగా వాళ్ళు ఎలా ఉన్నా సరే చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంటారు. తులా లగ్నానికి ఉండే స్పెసిఫిక్ తత్వం అది. అయితే ఇక్కడ ఈ కుజుడు 7th అండ్ 2nd లార్డ్ 2, 7వ అధిపతి. కుజుడు కనుక బాగుంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నుంచి బాగుంటుంది. మీకు ధనాధిపతి వివాహకారకుడు ఒక్కడే అయ్యాడు మీ జాతకానికి. కాబట్టి కుజగ్రహం బలహీనంగా ఉంటే ధనం సరిగ్గా రాకపోవడం, వివాహం కలగకపోవడం రెండు జరుగుతూ ఉంటాయి. కాకపోతే మరి కొంతమందికి వివాహం బాగుందండి కానీ ఎందుకు ధనం లేదు, లేకపోతే ధనం బాగుందని వివాహం అవ్వట్లేదు అంటూ ఉంటాం. అప్పుడు ఏంటంటే అక్కడ 7th హౌస్లో ఏదైనా గ్రహం ఉందా, 2nd హౌస్లో ఏదైనా గ్రహం రూల్ చేస్తుందో కూడా చూసుకోవాలి. అయితే ఫైనల్గా మీకు కుజగ్రహాన్ని బలం పెంచుకోవాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, కందులు దానంగా ఇవ్వడం, అదేవిధంగా కుజుడు ఏ గ్రహాల ద్వారా ఇరుక్కున్నాడు చూసుకుని దానికి చేసుకుంటూ ఉండాలి. మీకు గురువు పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ అవుతాడు గురువు రవి. కాబట్టి రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే అప్పుల బాధలు తగ్గుతాయి. ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేసుకుంటే కూడా అప్పుల బాధలు తగ్గుతాయి. శనగలు దానంగా ఇవ్వడం, అదేవిధంగా గోధుమలు దానంగా ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా అప్పుల బాధలు తగ్గి సడన్గా లైఫ్లో డౌన్ఫాల్ అవ్వాల్సింది మంచి స్టేజ్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ కెరియర్ కారకుడు మాత్రం చంద్రుడు. చంద్రుడు కనుక చర్రాసుల్లో ఉంటే ఒకే దగ్గర ఉండాలని డిసైడ్ అవ్వకండి, మారుతూ ఉండండి. ఎక్కువగా మీరు ఎంత మారుతూ ఉంటే జాబ్ పరంగా మీకు అంత ఎదుగుదల ఉంటుంది. ఇది చంద్రుడి స్థితిని బట్టి. కాకపోతే మెడిటేషన్ ద్వారా కూడా మీకు కెరీర్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో, లేకపోతే షేర్ మార్కెట్లో లాస్ అనుకున్నాం, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్లో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8, 11 కాంబినేషన్. ఆ 5 to 8, 11 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమీ ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే 3rd హౌస్ రిలేటెడ్ ఉండాలి. ఎంతసేపు 4-8 వచ్చిందని అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడ్డం కాదు. అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పిహెచ్డీలు అవి చేస్తూ ఉంటాం. అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసే మహాదశ వస్తుందా లేదా? ఒక్కోసారి సప్తమాన్ని డీయాక్టివ్ చేసే మహాదశలు వస్తుంటాయి, అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డీయాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే, ఆహా ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకి దానం. ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్గా మనకి శాస్త్రాల్లో ఒక దానం చెప్పారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీంబావు, ఏ దానం అయినా కేజీంబావు ఇవ్వాలి, పెట్టుకోండి. చంద్రుడు అనుకోండి బియ్యము, తెలుపు రంగు వస్త్రం, బ్లౌజ్ పీస్. ఓకే, బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం అది. కుజుడు అనుకోండి కందులు, రెడ్ కలర్ క్లాత్. బుధుడు అనుకోండి పెసలు, గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు. ఒక్కోసారి మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో, లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో, సంపాదన సరిగ్గా లేని విషయానికో అది కనెక్ట్ అయింది. అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి, ఎల్లో కలర్ క్లాత్. శుక్రుడు పాడయ్యాడు అనుకోండి, ఉదాహరణకి మీ జన్మజాతకంలో బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. శని అనుకోండి నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్. రాహు అయితే మినుములు, సిమెంట్ కలర్ క్లాత్. కేతు అయితే ఉలవలు, మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలా మంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు.
అలా మీరు కనుక మూలన పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్లో ధనం పడాలనుకోండి ఏం చేస్తారు, మీరు చక్కగా బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి లేకపోతే చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరేమిటి, ఏ ఏ బ్యాంకులో వాళ్ళకి వేయాలి ఈ అకౌంట్, లేదా మీ అకౌంట్లోనే వేయాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ వేయించుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏమిటి, మీరు పర్టికులర్గా మీ గోత్రము నామము ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుకున్నప్పుడు ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైన పర్సన్స్ దొరకట్లేదు, గోవుకు తినిపించవచ్చా? ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు, అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మళ్ళీ మిస్క్యారేజ్ అవుతుంది, అది మళ్ళీ పాపం పుణ్యం కాస్త పోయి. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, చంద్రుడైతే బియ్యం పిండి తినిపించవచ్చు, కుజుడైతే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువు అయితే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీపి చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసము తినిపించవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకెళ్ళి దాన్ని తినిపించడం కాదు. అదేవిధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలామంది వాళ్ళ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని, దీనివల్లే మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానే కాదు, గుర్తుపెట్టుకోండి. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిషాస్త్రంలో. శనిచ్చర, శని శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్లో మనం సరిగ్గా ఆలోచించుకుని ఓహో మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు 180 మంది దేశ నాయకులకు ఉంది కాలసర్ప దోషము. మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు ఎందుకు అయ్యారు? ఒక్కసారి ఆలోచించండి. ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా జీవితం ఇంతే, నాకేం చేసినా కలిసి రాదు, మూఢత్వంలో ఉండకండి. జ్యోతిష్ శాస్త్రం అంటే మనకు వెలుగునిచ్చేది, అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది. అంతేగాని నీకు ఎందుకు పనికిరావు, నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏలినాడ్స్ని కాలసర్ప యోగం విషయంలో పెద్ద సీరియస్గా తీసుకోకండి, అది పెద్దగా ఏమీ కాదు. మీ పర్సనల్ చార్ట్లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి అని ఆ పర్టికులర్ గ్రహాన్ని అది యోగ్యవంతంగా మారాలి. అది కంబస్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి అస్తంగత్వ దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకత్తెరలో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరియర్లో వెళ్ళలేకపోవడమో, ఆకస్మిక సంఘటనలు జరగడమో, అప్పులు పాలవడమో జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు, అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామాలు రోజు చేయండి. రోజు కనుక నిత్యము లలితా సహస్రనామాలని ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కొన్ని జన్మ పాప ఫలితాలను తొలగిస్తుందట అమ్మవారు. అందులో ఒక్క నామం చాలట మన ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.